హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం నా స్టైల్లో చేపల వేపుడు ఎలా పెడతానో చూపిస్తానండి. 1 కేజీ చేప ముక్కలకి ఎలా చేస్తానో చూడండి. ముందుగా చేప ముక్కలు క్లీన్గా 3-4 సార్లు కడిగి నీచు వాసన లేకుండా శుభ్రంగా కడుక్కోండి. ఇప్పుడు దీనికి పసుపు కాస్త ఉప్పు వేసి చక్కగా ముక్కలకి పట్టించండి. ఈ విధంగా దాన్ని చక్కగా పట్టే విధంగా మసాజ్ చేస్తే చక్కగా దానికి పడుతుందండి. ఇప్పుడు వెడల్ప బాణీ తీసుకుని ఆయిల్ వేసి ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మరీ గట్టిగా కాకుండా వేగించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దలసరిగా ఉండి వెడల్పాటి బాండీ తీసుకుని ఆయిల్ వేసి 4-5 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మసాలా ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగం మెత్తగా మిక్సీ పట్టి దీన్ని కూడా చక్కగా వేగించండి. ఇప్పుడు కాస్త కరివేపాకు వేసి దీనిలోనే ఉప్పు, కారం, పసుపు మనకు తగినంత, మనకు తెలుస్తుంది కదండి ఇంత మసాలాకి ఎంత ఉప్పు కారం పడుతుందని వేసి బాగా వేగించండి. ఇప్పుడు మొత్తం చేప ముక్కలన్నీ వేసుకుని జాగ్రత్తగా ముక్క విరగకుండా జాగ్రత్తగా కలపండి. ఒక పావు గంట సేపు ఆ మసాలాలో ముక్కలన్నీ వేగిస్తే మసాలా పట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది మీకు. నా స్టైల్ చేపల వేపుడు రెడీ. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.